నగరపాలక సంస్థ కమిషనర్ గారికి నగర ప్రజల విన్నపం. సార్, దేవిచౌక్ దగ్గరలో ఉన్న అల్లూరి సీతారామరాజు జంక్షన్ ప్రక్కనే ఉన్న ఈ చలివేంద్రాన్ని చూసారా? ఇది నగరపాలక సంస్థ వారు ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఫిల్టర్ ఉంది, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క సదుపాయాలు ఉన్నాయి. కానీ మంచినీళ్ళు మాత్రం లేవు. ఇక్కడ చుట్టుప్రక్కల అటు జాంపేట మార్కెట్కి వచ్చేవాళ్ళు కావచ్చు, దేవిచౌక్లో నిత్యం పనుల కోసం వచ్చేవాళ్ళు కావచ్చు, సుమారుగా వేలాది మంది ఇక్కడ ఉంటారు. వారికి దాహార్తిని తీర్చే పరిస్థితి నగరపాలక సంస్థకు ఎందుకు లేదు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఫొటోస్ పెట్టడం తప్ప ఏమీ చేయట్లేదు అనేది ఒక అపవాదు ఉంది. అది అపవాదుగా మిగలకుండా ఉండాలంటే కనుక వెంటనే దీన్ని రిపేర్ చేయించి ఇక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయండి. ఇది చాలా చక్కగా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఆక్రమణలతో నిండిపోయి చుట్టూ అసలు ఇది ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి. నిత్యం వార్డుల్లో తిరిగే వివిధ శాఖల సిబ్బందికి కూడా ఇది ఎందుకు కనిపించడం లేదు? కావాలంటే మీరు చూడండి. ప్రజలు అడిగేది మంచినీళ్లు, అది కూడా ఇవ్వలేని దుస్థితిలో నగరపాలక సంస్థ ఉందని ప్రజలు అనుకోకుండా ఉండాలంటే తక్షణమే దీన్ని రెడీ చేసి కాస్త మంచినీళ్ళు ఇప్పించండి. ఎండలు మండిపోతున్నాయి. బయట డ్రింకులు, ఫ్రూట్ జ్యూస్లు తాగాలన్నా సరే ప్రజల దగ్గర డబ్బులుండే పరిస్థితి అందరి దగ్గర ఉండదు, కొంతమంది దగ్గర ఉండొచ్చు. కానీ లేని వాళ్ళకి చక్కటి మంచినీళ్ళు అందిస్తే మా కమిషనర్ గారు సూపరు అనుకునే పరిస్థితి వస్తుందనేది ప్రజల అభిప్రాయం. మరి ఏం చేస్తారో మీ ఇష్టం. ఒకవేళ ఈ ప్లాంట్ నిర్వహణ మీరు చేయలేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి, వారంతా కూడా మెయింటెనెన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వారికి అప్పగించడానికి, అంటే మేం చేయలేము, మాకు చేత కాదు, మీకు ఇస్తాం, మీరైనా సరే ప్రజలకు దాహార్తిని తీర్చండి అంటారా? వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు మిమ్మల్ని కలిసి అనుమతి తీసుకోవడానికి, అక్కడ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని సవినయంగా తెలియజేస్తున్నాం. మీ వరకు ఏ విషయాన్ని కూడా, ఏ సమస్యని కూడా మీ క్రింది స్థాయి అధికారులు తీసుకురాకపోవడం విచారకరం. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళుతున్నా, ఏం చేస్తున్నా ముందుగా చెబుతారు. వీలైతే ఎవరితోటి చెప్పకుండా వార్డుల పర్యటన కావచ్చు, నగర పర్యటన కావచ్చు, వెళ్ళి చూడండి. ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. లేదంటే ఎక్కడ సమస్యలు లేవో, ఎక్కడ ఇబ్బందులు లేవో అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్తున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి దాన్ని బట్టి మిగిలిన విషయం ఆలోచిస్తారని, మీ స్థాయికి ఖచ్చితంగా ఆలోచిస్తారని ప్రజల అభిప్రాయం.